We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. భీమసేన్ రావు గారు ఉన్నారా అండి? అదిగో మాటల్లోనే వచ్చాడు, ఎవరో చూసుకోండి. ఎవరండి? రా అంటే వచ్చినాన, పో అంటే పోతాన, అంబాన జగదంబాన ఎరుక చెప్పమంటోంది, నా నోట పలుకుతోంది. ఇదిదిగో ఈ తల్లి సిరులు గల తల్లి, కొల్లాపురి దేవి కరుణ చూసింది, నీ గురుతు నీకిప్పుడే చెప్పమంటోంది. అవునండి బాబు గారు, ఈ సుబ్బి సోది ఎక్కడ చెప్పినా అక్షరాలు నిజం అవుతుంది. అమ్మాయి గారు కూడా చెప్పిస్తాను. సరే కానీ రుక్మిణి చెప్పించుకోమ్మా. ఇవాళ దాని పంట పండింది. చాట్లో మానిడి బియ్యం పోయించి పట్టెడు ఆకులు, గుప్పెడు ఒక్కలు, తాంబూలంలో 2 రూపాయలు. ఉండవయ్యా, మధ్య నీ సోదేమిటి? కానీ కానీ ఉన్నదున్నట్టు చెప్పుతుండ, వినుకోవే బుల్లెమ్మ వినుకోవే. నీ తల్లి నిన్నిడిసి వెళ్ళిపోయింది, నీ పెళ్ళి ఎప్పుడని దిగులు పడుతోంది. అవును, పెద్దమ్మగారు ఈ దిగులతోటే పోయారు. వారే బతుకుంటే అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడో అయ్యేది. అది ఎట్ట కళ్యాణం గడియలు ఇప్పుడొచ్చాయి. అలాగా? అయితే పెళ్లి ఎన్నాళ్ళు అవుతుందంటావు? 1, 2, 3 అవి రోజుల, వారాల, నెలల అంటడుగుతావు. వినుకోవే బుల్లెమ్మ వినుకోవే, 2 వారాల్లోనే నీవు పెళ్లి కూతురు అవుతావు. బాగుంది సోది. భీమసేనరావు గారి కుమార్తె పెళ్ళంటే ఎంత ఆర్భాటంగా జరగాలి, ఏం కదా. ఏర్పాట్లకే 3 మాసాలు చాలవే, 2 వారాల్లో పెళ్లి ఎలా అవుతుంది? కాదనకు వాదనకు దిగకు, ఇది అంబ పలుకు జగదంబ పలుకు. పచ్చని తిరగగానే ఈ ఇంటికి పచ్చ తోరణం కడతారు, నీ చేతికి పెళ్లి తోరణం కడతారు. ఇదిగో అమ్మి, ఏం వినొచ్చావో ఏమిటో, కళ్ళు మూసుకుని ఏకరవు పెడుతున్నావు. ఇంకా సంబంధమే కుదరలేదు, వరుణ్ణి విచారిస్తున్నాం. ఆ విచారం నీకెందుకు రబుడత? వినుకోవే బుల్లెమ్మ వినుకోవే, ఈ దిక్కు నుండి వస్తుండాడెవరుడు, ఉరికి వస్తుండాడెవరుడు. నిన్ను వలచేవాడు నీవు వలచేవాడు, నీవు వలచేవాడు నిన్ను వలచేవాడు. అయితే పెళ్లి కొడుకు ఎత్తుకుంటూ వస్తాడంటావు? వస్తాడు, వచ్చి వాకిట నిలుస్తాడు, నిన్ను చేపడతాడు. నా మాట నమ్ముకో చిట్టి తల్లి, 15వ నాటికి నీకు పెళ్లి. ఆ నాటికి మళ్ళీ వస్తాను, నాకు బనారస్ చీర కట్టపెట్టాలి. అలాగేలే, 15వ నాటికి పెళ్లి జరిగితేగా చూద్దాం. ఇందాక నుంచి చూస్తుంటాను. ఏందయ్యా నీ అడ్రస్ వాళ్ళు? 7 మనువులు మానిన ఎరుకసాన్ని నా నోట పలికేది అంబ జగదంబ. 15వ నాటికి పెళ్లి జరిగితే ఓ శాస్త్రుళ్ళు నీ చాలా ఓడిపోతా. పందెం కూడానా? మరి నువ్వేం వాడతావో చెప్పు. ఇదిగో నా బుట్ట బెత్తం నీకు ఇచ్చేసి నా సోది మానేస్తాను. నన్ను సోది చెప్పమన్నావుటే. దండాలు బాబు గారు, తహసీల్దార్ గారు తమరు వస్తున్నారేమో చూసి రమ్మన్నారండి. ఇదిగో వస్తున్నా. కామరాజు బయలుదేరు. అమ్మా చూడు, వంటవాడు ఈ పూటే రావాలి, రాగానే వంటలో ప్రవేశపెట్టు. అలాగేనండి. రారా. బాబు, మాది బండి ఎక్కండి బాబు, మెయిల్ లాగా పోతుంది. అరే టైరో, దివాన్ బహదూర్ భీమసేన్ రావు గారి ఇల్లు తెలుసా నీకు? భలే అన్నారే, 6 ఇల్లు తెలియకపోవడం ఏంటి? మాది గుర్రానికి తెలిసే, కళ్ళు మూసు తీసుకుపోద్ది. ఎక్కు బాబు ఎక్కు. సరే, గుర్రాన్ని కళ్ళు తెరుచుకుని వెళ్ళమను. ఏమండో అమ్మాయి గారు, మన పేర పోయింది. పోయినట్టేలేండి. పోతే వేరే కొనిద్దాం గాని నువ్వు ఊరుకో. ఆరి మాట నాకెందుకు? ఇప్పుడే చెప్తున్నాను అమ్మాయి గారు, మీ పెళ్లికి నాకే బనారసి చీరకొని పెట్టాలి. అలాగేలే, అయినప్పటి మాట కదా. ఏమండో అమ్మాయి గారు, మన ఎరుకలు సుబ్బి సోదంటే ఏమనుకున్నారో? రేపు అవుతుందని చెప్తే ఈవేళ అవుతుంది. దాని మాట దాఖలా చూసుకోండి, పెళ్లి కొడుకు ఎత్తుకుంటూ రావాలి. అబ్బా, నువ్వు ఊరుకుంటావా లేదా సీత? భీమసేన్ రావు గారు ఉన్నారా అండి? అదిగో మాటల్లోనే వచ్చాడు, ఎవరో చూసుకోండి.
ఎవరండి? మద్రాసు నుంచి సలహాలరావు గారు పంపించారు. ఈ ఉత్తరం కూడా మీకు పిచ్చయ్య గారా అండి? కానీ ఈయన చూస్తే అలా లేరు. అదిగో చూడు, పేపర్ చదువుతూ ఎంత దర్జాగా కూర్చున్నాడు. అయ్యో రామా, పట్టణంలో వంటోళ్ళు ఇలాగే ఉంటారు. అంతా చదువుకున్నాళ్లే. ఆ తెగులు నాకు తెలుసుగా, నేను చెబుతాను అనండి. అయ్యో నువ్వుండు, మరి మోటుగా మాట్లాడతావు. పేపర్ చదువుకుంటున్నారా పిచ్చయ్య గారు? అవునండి. మా ఇంట్లో రోజు 11 గంటలకంతా భోజనాలు అయిపోవాలి, నాన్నగారు వచ్చేలోగా. భోజనండి, నాన్నగారు వచ్చిన తర్వాతే చూసుకున్నాం. ఈలోగా కాస్త మంచి కాఫీ పంపించండి. ఇంకా ఎలాగే చెప్పడం, వంట మనిషి లక్షణం ఏ కోసేనా లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. అయ్యో రామా, మోసం ఏంటమ్మా? పట్నం వంటోళ్ళ తెగులు ఎంత. నీ మెతకతనం కనిపెట్టి బొట్లే రుద్దజ్జా ఎలకబెడుతున్నాడు. నేను చెబుతాను ఉండండి. ఏమయ్యో పిచ్చయ్య, మా అలా చతికావు కానీ చాలే. వంటోళ్ళగా ఉండాలి. ముందు కుర్చీలంచలే లేవు. మా అయ్యగారు చూస్తే జుట్టు కొడతాడు. నమ్మకం ఉండాలి ఇక్కడ. ఏమిటా చూపు? చప్పని గొడ్డలు మార్చుకొని రా, వంట మొదలు పెడదు కానీ. పిచ్చి ఏమిటి, వంట ఏమిటి, పట్టిందా ఏమిటి? ఈ ఉత్తరం తెచ్చిన పిచ్చయ్య చాలా పేరుగాంచిన వంట అవార్డు. హతోస్మి. చివరకు మంచి ఉద్యోగానికే పంపించాడే బాబాయ్. హలో ప్రతాప్, జై హింద్. ఏమిటి ఇది, నీళ్ళ? నేను ఇక్కడ వంట చెయ్యాలి. ఓకే ఓకే. అమ్మగారు వస్తున్నా. అయ్యా పిచ్చయ్య గారు, తమకు వంట చేతగాది, ఎట్లా చేస్తారు? అదే వంట చేయకుండా ఇక్కడ నిల్చున్నావే? ఇదిగో చేస్తున్నా. ఏమండి, ఏ రకం వంట చేయమన్నారు? ఆంధ్ర వంట, అరవ వంట, మలయాళం వంట, బెంగాలీ వంట, గుజరాతీ వంట? అబ్బో, ఇన్ని వంటలు తెలుసుగా నీకు? ఓ తెలియకే. అయితే పిచ్చయ్య గారు, ఆ వంటల్లో ఉండే ప్రత్యేకత ఏమిటండి? అదేనండి, మలయాళం టెంకాయ నూనె, అరవం మంచి నూనె, బెంగాలీ ఆవ నూనె, ఆంధ్రం అసలు నెయ్యి, గుజరాతీ గుజరాతీ ఆమదం. ఆమదం ఆమదం అంటే ఏమిటయ్యా పిచ్చయ్య? కంగారు పడకండి, ఆరోగ్యానికి మంచిదని వాడతారు. వంట ఆమదం అని మీరు వినలేదు? అవన్నీ మనకొద్దు గాని మన ఆంధ్ర వంట చేయండి చాలు. అట్లాగే. భలే మంచి వంట అయినా దొరికాడు మనకి. ఏమండి, ఆంధ్ర వంట సరే చేస్తాను, కానీ కోనసీమ పాకమా, రాయలసీమ పాకమా, తెలంగాణ పాకమా, ఏ పాకం దించమన్నారు? అమ్మాయి గారు, ఈ ఆయన గారు మాటలు చూస్తే అచ్చం నలభీమ పాకం దించేట్టుంటాడు. పిచ్చయ్య గారు, ఇప్పటికి మీకు వచ్చిన వంట చేయండి చాలు. అలాగే. బాబాయ్ మంచి వంట మనిషిని పంపించాడు.